ఇప్పుడు శాఖీయ వ్యాప్తి వెజిటేటివ్ ప్రొపగేషన్ గురించి తెలుసుకుందాం. ఇది మొక్కల్లో విత్తనాలు లేకుండా జరిగే ఒక అలైంగిక ప్రత్యుత్పత్తి విధానం. అయితే విత్తనాలకు బదులుగా ఏం ఉపయోగిస్తాయి? మొక్కల శాఖీయ భాగాలను అంటే కాండం, వేరు లేదా ఆకులను ఉపయోగిస్తాయి. ఉదాహరణకు గులాబీ మొక్కను తీసుకుంటే దాని కాండం నుండి ఒక భాగాన్ని కత్తిరించి నేలలో నాటితే నీరు మరియు అవసరమైన పదార్థాలు అందిస్తే అది కొత్త గులాబీ మొక్కగా పెరుగుతుంది. దీనినే శాఖీయ వ్యాప్తి వెజిటేటివ్ ప్రొపగేషన్ అంటారు. ఎందుకంటే ఇక్కడ కొత్త మొక్క పెరగడానికి విత్తనాలు కాదు, కాండం అనే శాఖీయ భాగాన్ని ఉపయోగిస్తున్నారు. ఇంకో ఉదాహరణ రణపాల అనే మొక్క. దీని ఆకులను జాగ్రత్తగా పరిశీలిస్తే ఆకుల అంచులపై చిన్న చిన్న మొగ్గల వంటి పెరుగుదలలు కనిపిస్తాయి. అవి చిన్న చిన్న కొత్త రణపాల మొక్కలు. వాటిలో ప్రతి ఒక్కటి కొత్త మొక్కగా పెరుగుతుంది. అవి కొంచెం పెద్దవైన తర్వాత మొత్తం ఆకు క్రింద పడిపోతుంది. ఆ ఆకు నుండి కొత్త మొక్కలు బయటికి వస్తాయి. ఇక్కడ ప్రత్యుత్పత్తి కోసం ఆకును ఉపయోగిస్తున్నారని గమనించండి. అలాగే ఇంకొన్ని ఉదాహరణల్లో వేర్లను ఉపయోగిస్తారు. వేర్లు కూడా కొత్త మొక్కగా పెరుగుతుంది. ఇప్పుడు శాఖీయ వ్యాప్తి యొక్క కొన్ని ముఖ్యమైన లక్షణాలను చూద్దాం. ఇందులో మొదట ముఖ్యమైన విషయం ఏమిటంటే విత్తనాలు లేని మొక్కలు కూడా ప్రత్యుత్పత్తి చేయగలవు. అంటే విత్తనాలు లేని మొక్కలు ప్రత్యుత్పత్తి చేయడానికి శాఖీయ వ్యాప్తి ఒక్కటే మార్గం. ఇది లేకపోతే అలాంటి మొక్కలు అసలు ఉండేవి కావు. ఎందుకంటే అవి ప్రత్యుత్పత్తి చేయలేవు. అది చాలా ముఖ్యమైన విషయం. విత్తనాలు ఉన్న మొక్కల్లో కూడా కోరుకున్న లక్షణాలు పొందడానికి ఈ శాఖీయ వ్యాప్తి విధానం ఉపయోగపడుతుంది. ఉదాహరణకు మీ దగ్గర చాలా పెద్దగా రుచికరమైన మామిడి పండ్లు ఇచ్చే ఒక మామిడి చెట్టు ఉందనుకోండి. అదే లక్షణాలతో ఇంకో చెట్టు కావాలంటే అప్పుడు శాఖీయ వ్యాప్తిని ఉపయోగిస్తారు. ఎందుకంటే ఇందులో మీకు అసలు మొక్కకు పూర్తిగా సమానమైన ప్రతిరూపం లభిస్తుంది. కానీ లైంగిక ప్రత్యుత్పత్తిలో అది హామీ ఇవ్వలేము. ఎందుకంటే లైంగిక ప్రత్యుత్పత్తిలో తల్లిదండ్రుల లక్షణాలు కలిసిపోతాయి. కాబట్టి ఇక్కడి ప్రయోజనం ఏమిటంటే మనకు కావలసిన లక్షణాలను అలాగే కాపీ చేయవచ్చు. శాఖీయ వ్యాప్తికి మరో ప్రయోజనం కూడా ఉంది. ఇందులో విత్తనాలు ఉండవు కాబట్టి విత్తనాలు మొలకెత్తే వరకు వేచి ఉండాల్సిన అవసరం లేదు. అందువల్ల ఈ మొక్కలు త్వరగా పెరుగుతాయి. అంటే పూలు పండ్లు కూడా త్వరగా వస్తాయి. ఇది చాలా ఉపయోగకరమైన విషయం. మొత్తానికి శాఖీయ వ్యాప్తి అనేది ఒక అలైంగిక ప్రత్యుత్పత్తి విధానం. ఇది విత్తనాల ద్వారా కాదు, మొక్కల శాఖీయ భాగాలైన కాండం, వేర్లు మరియు ఆకుల ద్వారా జరుగుతుంది. కొత్త మొక్క కాండం, వేరు లేదా ఆకుల నుండి పెరుగుతుంది. కొన్ని సందర్భాల్లో సరైన సహాయం లేదా అనుకూల పరిస్థితులు ఇవ్వాలి. అవి అందితే ఈ విధానానికి చాలా అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి.